బండి భగీరథ్ ఎక్కడున్నాడు? కోర్టు ఇంటరిం ప్రొటెక్షన్ తిరస్కరించి 18 గంటలు గడిచినా బండి భగీరథ్ జాడ దొరకటం లేదు. పోక్సో కేసు విచారణలో బండి భగీరథ్ ఇష్టారాజ్యమా? కేంద్ర మంత్రి కొడుకైతే కోర్టు తీర్పులు చట్టాలు వర్తించవా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కోర్టు బెయిల్ తిరస్కరించి 18 గంటలు గడిచినా భగీరథ్ను పోలీసులు ఎందుకు అరెస్టు చేయలేదు? కేంద్ర మంత్రి కొడుకు ఎక్కడున్నాడో గుర్తించడం పోలీసులకు చేత కావట్లేదా? లేకపోతే తూతు మంత్రం సోదాలతో మమ అనిపిస్తున్నారా అని విమర్శలు వినబడుతున్నాయి. ఎవరి ఆదేశాలతో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? ఎవరి మెహర్బానీ కోసం బండి భగీరథ్ను పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కకుండా కాపాడుతున్నారు? వేరే పోక్సో కేసుల్లో నిందితుల పట్ల పోలీసులు ఇలాగే వ్యవహరిస్తున్నారా? విచారణ సాగతిత వెనుక గూడు పుటాని ఏమైనా జరుగుతుందా? బండి భగీరథ్ పాస్పోర్టును ఎందుకు సీజ్ చేయలేదు? భగీరథ్ను దేశం దాటించే కుతంత్రం ఏమైనా చేస్తున్నారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు, రాష్ట్ర సర్కారు, కేంద్ర సర్కారు కలిసే డ్రామాను రక్తి కట్టిస్తున్నారా? ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. మొత్తానికి భగీరథ్ ఎక్కడున్నటువంటి విషయాన్ని మాత్రం పోలీసులు విచారణలో ధృవీకరించలేదు. పోలీసులు అదుపులో అయితే భగీరథ్ ఉన్నాడు. ఎందుకంటే ఇవాళ రాత్రి కల్లా మేడ్చల్ కోర్టులో ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత అక్కడ నుంచి రిమాండ్ తరలించే అవకాశం కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి ఈ కేసుకు సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి డిసిపి విజిరాజ్, ఇన్స్పెక్టర్ పేట్ బషీర్ ముగ్గురు కలిసి, ముగ్గురితో పాటు కుత్బుల్లాపూర్ డిసిపి కోటిరెడ్డి, ఈ నలుగురు కూడా ఒక ప్లేస్ లో ఉంది. దీని అంతటిని కూడా ఆపరేట్ చేస్తున్నారు. డాక్యుమెంట్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేస్తున్నారు. ఆయన ఉదయాన్నే పోలీసులకు అందుబాటులోకి వచ్చాడు. ఆయన అరెస్ట్ చేస్తారా లొంగిపోయాడు అనేటువంటిది క్లారిటీ ఇవ్వాలి. దానికోసమే ఇవాళ అంతా ఏది జరిగిపోతుంది అన్నట్టుగా సంజయ్ ఇంట్లో సోదాలు నిర్వహించడం, ఆ తర్వాత లుకౌట్ నోటీస్ కూడా జరిగినటువంటి అంశాన్ని కూడా రంగంలో దించామనేటువంటి చెప్పుకోవడం. ప్రస్తుతానికి విచారణకు సంబంధించి ఆయనను అరెస్ట్ చేయబోతున్నామనేటువంటి సంకేతాలు ఇవ్వడానికి పబ్లిక్ ను డైవర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే భగీరథ్ పోలీసుల అదుపులో ఉన్నాడు. ఏ క్షణంలో ఆయనను మేడ్చల్ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఇటు కంప్లైంట్ కి సంబంధించినటువంటి మైనర్ బాలికను, మైనర్ బాలిక వాళ్ళని ఇద్దరిని కూడా ఇవాళ మేడ్చల్ కోర్టులో 12 గంటల నుంచి 2 గంటల వరకు వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు జడ్జి. మరి కాసేపట్లో భగీరథ్ ను కోర్టుకు తరలించే అవకాశం కల్పిస్తోంది. ఇప్పటికే కోర్టుకు చేరుకున్నటువంటి ప్రత్యేక బృందాలు జడ్జి అపాయింట్మెంట్ కూడా తీసుకున్నట్టుగా మనకు విశ్వసనీయ సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో ఏ క్షణాలైనా మేడ్చల్ కోర్టుకు తీసుకొచ్చి అక్కడ ప్రొడ్యూస్ చేస్తారు. ప్రొడ్యూస్ చేసిన తర్వాత రిమాండ్ కు తరలించే అవకాశం ఉంది. ఆ రిమాండ్ తర్వాత కస్టడీ కోర్టు కూడా పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఒకవేళ కస్టడీకి ఇస్తే వాళ్ళ జైలు టైం అయిపోతుంది కాబట్టి అంతలోపు నేరుగా కస్టడీకి ఇస్తారా, లేదంటే రిమాండ్ ఇచ్చి రేపటి నుండి ఏమైనా కస్టడీకి ఇస్తారా, ఇది కూడా తెలియాల్సిన అవసరం కనిపిస్తుంది. ఏదైనా అంత లీగల్ గా సంబంధించినటువంటి అంశం కాబట్టి క్లారిటీ రావాల్సినటువంటిది అయితే ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రస్తుతానికి భగీరథ్ మాత్రం పోలీసుల అదుపులో ఉన్నాడు. వాళ్ళ ఉదయమే అదుపులోకి వచ్చారు, అయితే వాళ్ళకి అందుబాటులోకి వచ్చారు. అయితే ఇది పూర్తిగా బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి లోపాయికార ఒప్పందానికి అడ్డం పట్టే విధంగా ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ను అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ఆయనను ఎక్కడ మీడియాకు కనిపించకుండా, గుర్తుచప్పుడు కాకుండా కోర్టులో ప్రొడ్యూస్ చేయాలని చూస్తున్నారు. కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత అక్కడి నుంచి నెక్స్ట్ స్టెప్ ఫర్దర్ గా ఎట్లా ఉండబోతుంది అనేటువంటిది కోర్టు పరిధిలో అంశం కాబట్టి కోర్టు నిర్ణయం తీసుకుంటుంది. ఈ అంశానికి సంబంధించి చాలా జాగ్రత్తగా ఎక్కడా లీగల్ గా ఇబ్బంది రాకుండా మొత్తం వాళ్ళు అనుకున్నట్టుగా సిస్టమ్ రెడీ చేస్తున్నారు పోలీసు అధికారులు. దీనికోసమే ఉదయం నుంచి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మన ఆఫీస్ రాకుండా ఒక వేరే ప్రైవేట్ ప్లేస్ లో ఉంది. ఆయన ఎక్కడో ఎవరికి తెలియనటువంటి ప్లేస్ లో ఉంది. వాళ్ళ ఇష్యూస్ అన్ని కూడా తన గాఢం తెలియకుండా డీసీపీ రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.